పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థాన వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 5 నుంచి 8 వరకు పవిత్ర వచనములు. అతడు వంగి నారవస్త్రములు అతట పడి ఉండుట చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలోనికి ప్రవేశించి అచట పడి ఉన్న నారవస్త్రములను ఆయన తలకు కట్టినటువంటి తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదటి వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు మరణాన్ని గెలిచాడు, సాతానును గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, సమాధిని గెలిచి 3వ నాడు తాను చెప్పిన విధముగా సజీవుడై లేచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు చెల్లించేటువంటి రోజుది, హల్లెలూయా గీతాలు పాడేటువంటి రోజుది, ఆనందముతో పండగ చేసుకునే రోజు ఇది. కారణం ఏమిటి అంటే, సృష్టి ఆరంభము నుండి కని విని ఎరుగని రీతిలో తనంతట తానుగా మరణించిన తరువాత 3వ నాడు తాను చెప్పిన రీతిగా సజీవుడై లేచినటువంటి యేసయ్య పండగ ఇది ప్రియులారా. ఈ రోజున ఆయన చెప్పిన మాటలు నిరర్ధకము కావు. ఆయన చెప్పినటువంటి మాటలని నిరూపించినట్టు రోజుది. సాతాను యొక్క కోరలు పీకి సాతానుకి ఇక మన మీద అధికారం లేదు, మరణం పాలు చేసినట్టు పండగ ఇది ప్రియులారా. మరణాన్నే మరణము పాలు చేసినట్టు పండగ ఇది ప్రియులారా. పౌలు గారు ఈ పండగను తలంచుకొని, ఈ సందర్భాన్ని తలంచుకొని, యేసయ్య ఉత్థానాన్ని తలంచుకొని, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళును విరిచినటువంటి నా దేవుడు నాకు తోడుగున్నాడు అని చెప్పాడు. 40 రోజుల పాటు హల్లెలూయా అనే పదం చెప్పటానికి వెనకడుగు వేసిన మనం ఈ రోజున హల్లెలూయా ఎందుకు చెప్పాలి అంటే, హల్లెలూయా అనగా యేసు ఉత్థానుడయ్యాను, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువుకి మరణశిక్ష విధించినటువంటి వాడు పిలాతుడు. జాగ్రత్తగా ఆలకించండి. క్రీస్తు ప్రభువుకి మరణశిక్ష విధించినటువంటి వాడు రోమను గవర్నర్ అయినటువంటి పిలాతుడు. ఆయన భార్య పేరు బైబిలేతర గ్రంథాల్లో ఉంటుంది ప్రొకూల. పిలాతుని దగ్గరికి వచ్చి, అయ్యా నీతిమంతుని విషయం నువ్వు జోక్యము చేసుకో, మాకు జాగ్రత్తగా ఉండని హెచ్చరించినటువంటి ఒక దర్శనం పొందినటువంటి మహాపుణ్యాత్మురాలు ప్రొకూల, పిలాతుని యొక్క తల్లి, పిలాతుని యొక్క భార్య. క్షమించండి. పిలాతుడు యేసుప్రభు మరణశిక్షను విధిస్తే యేసు ప్రభువుకి ఆ మరణశిక్ష అమలు చేసినటువంటి వాడు శతాధిపతి, బళ్ళెముతో పొడిచినటువంటి వాడు శతాధిపతి. ఆ కార్యక్రమాన్ని అంతటినీ కూడా, ప్రభు యొక్క మరణాన్ని, ఆ శిలువ శిక్షను అంతటిని అమలు చేసినటువంటి వాడు, జరిగేటట్లుగా చూసినటువంటి వాడు శతాధిపతి. అతని పేరు లాంజినస్. అది బైబిలేతర గ్రంథాల నికోదేమస్ సువార్తలో ఉంటుంది ప్రియులారా. యేసుప్రభు మరణించి ఉత్థానమైన రోజున ఒక సంఘటన జరిగిందంటండి. ఏంటి? ఆ సమాధికి కాపలా ఉంచినట్టు ఆ లాంజినస్, ఆ శతాధిపతి, ఉత్థానమైనటి రోజున సైనికులు వచ్చి శతాధిపతికి చెప్పాలి కదా, సడన్గా జరిగింది, భూకంపం వచ్చింది, పెద్ద మెరుపులాగా వచ్చి దేవుని యొక్క దూత సమాధి తలుపులు తెరిచింది, యేసు ఉత్థానుడయ్యాడు. వారు మూర్ఛపై పడిపోయారు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం మనం చదువుకుంటాం. జరిగిన వాస్తవాన్ని శతాధిపతి లాంజినస్కి తెలియజేశారు. ఈ శతాధిపతి తన యొక్క
బాధ్యత ప్రకారం పిలాతుని దగ్గరికి వెళ్ళి త్వరగా అయ్యా యేసు ప్రభు జీవంతో లేచాడు అని చెప్పాడు. కారణం ఏమిటి అంటే శతాధిపతి అప్పటికే యేసు ప్రభుని నమ్మాడు. మార్కు సువార్త, లూకా సువార్తలలో ఇతడు సజీవముగా దేవుని కుమారుడు అని చెప్పాడు. అక్కడ రాయబడి ఉంటుందండి మనకి. ఒకసారి వాక్యాన్ని చదువుకుంటే మార్కు సువార్తలో శతాధిపతి పలుకుతాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమని? ఇతడు దేవుని కుమారుడు, సజీవముగా ఇతడు నీతిమంతుడు అని ఆయన పలుకుతాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ముఖ్యంగా మత్తయి శుభవార్తలో, దయచేసి ఒక్క నిమిషం నాతో పాటు ప్రయాణం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏం జరుగుతుంది? మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 54వ వచనములో నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని ఈ శతాధిపతి పలికాడు. ఎందుకు అంటే తపస్కాలను మీకు వివరించాను. ఈ శతాధిపతికి గుడ్డి కొంచెం కన్ను కొంచెం గుడ్డిది, అంటే చూపు లేదు. ప్రభువును పొడిచినప్పుడు ఆ రక్తం వచ్చి తన కంటి మీద పడి తనకి అద్భుత రీతిగా చూపు రావటం, నమ్మటం ప్రారంభించాడు. వచ్చి అయ్యా ఆయన సజీవుడే లేచాడని పిలాతుడితోడు చెప్తే ఆయన పట్టించుకోలే. దీనిని పిలాతుని యొక్క భార్య విన్నది, ప్రొకూలా విన్నది. విని శతాధిపతితో పిలాతునితో మాట్లాడిన తర్వాత ప్రొకూల అడిగిందట, యేసుప్రభు చచ్చిపోలేదా? యేసుప్రభు సమాధిలో లేడా? అంటే శతాధిపతి పలికిన మాటలు ఏమిటి అంటే, అమ్మా ఆయనని ఇంకా సమాధి ఏం బంధిస్తుందమ్మా, ముమ్మాటికి ఆయన ఉత్థానుడయ్యాడో. ఇక ఆయనను బంధించటం యూదుల వలన కానీ రోమనుల వలన కానీ సాధ్యపడదు. ఆయన ఇప్పటికే ఉత్థానుడై ప్రపంచములో ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు అని పలికాడట. అమ్మా ఆయన ముమ్మాటికి ఉత్థానుడయ్యాడు. ఇక ఆయనను బంధించటం యూదుల వలన కానీ రోమనుల వలన కానీ సాధ్యము కాదు. ఆయన ఇప్పటికే ఉత్థానుడై ప్రపంచంలో తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించేశాడు అని శతాధిపతి ప్రియులారా పిలాతుని యొక్క భార్య అయినటువంటి ప్రొకూలతో పలికాడట. ప్రియులారా, ఇవి మనం బైబిల్ ఇతర గ్రంథాలలో చదువుకుంటామండి. అంటే బైబిలులో మాత్రమే కాదు యేసుప్రభు ఉత్థానుడయ్యాడని చెప్పటం. చాలా గ్రంథాలు కూడా, చారిత్రక గ్రంథాలు కూడా ఆయన అయ్యాడు అనేటువంటి సత్యానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులారా, సృష్టి ఆరంభము నుండి కూడా అప్పటి వరకు ఆ తర్వాత కూడా జరగనట్టు ఒక మహత్యం అనేటువంటి పండగ ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా. మరణించి 3వ నాడు సజీవుడిగా లేచినటువంటి మొట్టమొదటి వ్యక్తి అని ఎందుకంటానంటే ఆయన తర్వాత మనల్ని కూడా లేపుతాడు కాబట్టి. ఇక్కడ మీ అందరి దృష్టికి ప్రియులారా ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ని తీసుకురావాలనుకుంటున్నా. చారిత్రకమైనటువంటి అంశాన్ని, బైబిల్లో ఉన్నటువంటి దానిని, చరిత్రకారులు చెప్పేట సత్యాన్ని మేము ముందుంచాలనుకుంటున్నాను. మత్తయి శుభవార్త 27వ అధ్యాయంలో ఏమని జరుగుతుందండి? యేసు ప్రభును చంపివేశారు. వాళ్ళు అనుకున్నట్లుగా, వాళ్ళ ప్రకారం ఆలోచిద్దాం. సిలువ వేశారు, చనిపోయాడు. ఎగతాళి చేశారు, అవమానాల పాలు చేశారు. అబద్ధం యొక్క విజయం ఆ క్షణం వరకే. సత్యం యొక్క విజయం ప్రియుల సకాలము ఉంటుందండి, ఎల్లకాలము ఉంటుంది. చంపేస్తాం అనుకున్నారు, ఎగతాళి చేశారు. వాక్యం ఏమని చెప్తుంది? మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 62వ వచనం నుంచి చదువుకుంటే, ఆయత్త దినమునకు మరునాడు ప్రధానార్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు వద్దకు వచ్చరి. యేసుప్రభు చనిపోయాడు, సమాధి కూడా చేశారు, అయిపోయింది. ఆ ఆయత్త దినం అయిపోయింది. ఆ తెల్లారి, అయ్యా ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడిని లేస్తాను అని చెప్పినట్టు మాకు బాగా జ్ఞాపకం ఉంది. ఈ మాట వినండి ప్రియులారా. అయ్యా ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినాల తర్వాత సజీవుడే లేస్తానని చెప్పినట్లుగా మాకు బాగా జ్ఞాపకం ఉన్నది.
ఎవరి జ్ఞాపకం ఉందట? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులకు బాగా జ్ఞాపకం ఉందండి. ఏంటి జ్ఞాపకం ఉంది? ఆయన సజీవుడిగా మూడవ నాడు లేస్తానని చెప్పాడో. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో చూడండి. వాళ్ళు యేసుప్రభువుకు వ్యతిరేకులైనా, విరోధులైనా, శత్రువులైనా కానీ సత్యాన్ని ఎవడెవడ మరిచిపోలేడండి. సత్యం చెవుల్లో గింగురు అలా తిరుగుతూ ఉంటుందండి. మాకు బాగా జ్ఞాపకం ఉంది ఆయన 3 రోజులు లేస్తాడని. కాబట్టి వాళ్ళ యొక్క నెపం ఏంటంటే ఆయన శిష్యులు వచ్చి దొంగిలించి తీసుకుని వెళ్తారేమో. కాపలా పెట్టండి సమాధికి. చచ్చిపోయిన మీరేగా చంపింది, మీరే సిలువ వేశారు కదా, సిలువేయుడని అరిపించారు కదా జనంతో. మీ అంతటా మీరే సిలువలో చనిపోయాడా లేదని బల్లెంతో పొడవమని కూడా చెప్పారు కదా. చనిపోయిన తర్వాత సమాధి చేసుకొని పోండి, అయిపోయిందిలే పని అని పెద్ద రాయిని డొల్లిచ్చారు కదా. ఇంకెందుకు భయం మీలో? అదేనండి తేడా సత్యానికి అసత్యానికి. యేసు ప్రభు లేస్తాడు అనేది సత్యం కాబట్టి, ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన చేసినట్టు అద్భుతాలు మానవ మాత్రులు చేసే అద్భుతాలు కాదు అని వాళ్ళకి తెలుసు కాబట్టి, ఆయన యేసు ప్రభు ప్రియులారా ఆ యొక్క యెరూషలేము దేవాలయంలోని బేరగాళ్ళను తోలినప్పుడు ఆయన అధికారాన్ని వీళ్ళు కళ్ళారా చూశారు కాబట్టి, ఆయనలో ఉన్న శక్తిని దైవత్వాన్ని వీరు చూశారు కాబట్టి చనిపోయిన తర్వాత కూడా వణకటం ప్రారంభించారండి. ఆశ్చర్యం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క జీవం భయపెట్టొచ్చు కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా భయపెడుతున్నాడండి. కాదంటారా? చనిపోయిన తర్వాత 3వ రోజు కూడా భయపడుతున్నారు. ఇంకా పిలాతుడు ఏమన్నాడు తెలుసా? చాలా ధైర్యంగా చెప్పాడండి, విసురుగా చెప్పాడు. మీకు కావలి వారు ఉన్నారు కదా, పోయి ఈ మాట నోట్ చేసుకోండి పిల్లారా, మీ చేతనైనంత వరకు సమాధిని భద్రం చేసుకోనండి. ఈ మాట నేను పలికేది కదా, బైబిల్లో రాయబడిన మాట. మీ చేతనైనంతగా సమాధిని భద్రం చేసుకోనని వారితో పలికను. వారు పోయి రాతి మీద ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరచరి. ఇన్ని చేసిన తర్వాత శిష్యులు మళ్ళా వచ్చి ఆయనకి శరీరాన్ని దొంగిలించుకొని పోతారండి. మాట్లాడుకుందాం. అసలే శిష్యులు పారిపోయి ఆ మూలనొకడు దాక్కున్నారు భయంతో. ఇది సత్యం. గెత్సెమనే తోటలో పారిపోయారు అందరూ. ఒకే ఒకడు మిగిలాడు సిలువ దగ్గర. ఎవరు? యోహాను గారు. ఒక్కడు కూడా తిరిగి రాలా. మళ్ళా వాళ్ళు రాత్రిపూట ధైర్యవంతులుగా వచ్చి యేసు శరీరాన్ని తీసుకొని వెళ్ళటం. అబద్ధం ఆడినా అతికేతట్టు ఉండాలంటండి. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 11వ వచనంలో, ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధి కావలి కాయిచున్నటువంటి సైనికులు కొందరు నగరంలోనికి వెళ్ళి జరిగినదంతయు ప్రధాన అర్చకులకు తెలిపారు. అయ్యా ఆయన లేచాడయ్యా, ఆయన సజీవుడే. ప్రియులారా, ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే చంపాము, నిందలు వేశాము, చనిపోయాడు, సమాధి చేసేసాం, కానీ ఆయన సజీవుడే లేచాడు కదా. ఇప్పుడు ఇకనైనా మనం నమ్మాలే, ఆయన సజీవుడే లేచాడని సైనికులు చెప్తున్నారు కదా. ఇప్పుడు కూడా నమ్మకపోతే ఎలా? మనం పాప భీతి లేనటువంటి వాడండి మారడో. యోధా ఇస్కారియతు లేడు. వాక్యాన్ని విన్నాడు, యేసుప్రభు వాక్యాన్ని, అద్భుతాలు చూశాడు కళ్ళారా. యేసుప్రభుతో కరడా భోజనంలో కూర్చున్నాడు, భోజనాన్ని దివ్య సప్రసాదాన్ని స్వీకరించాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియమైన క్రైస్తవుడా, ఇది మనందరికీ హెచ్చరిక. ఏం చేస్తున్నారు సైనికులు? వెళ్ళి ప్రధానార్చకులకు తెలిపారు. ప్రధానార్చకులు పెద్దలతో సమాలోచన చేసి సైనికులకు చాలా దళమిచ్చిట్లనిరి. మేము నిద్రించుచుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును తీసుకొని పోయిరి అని చెప్పుడు. వాళ్ళు నిద్రపోతుంటే తీసుకుని వెళ్ళటానికి ఇదేమన్నా క్షేమా దోమండి? ప్రాక్టికల్ విషయాలు మీకు అర్థం అవ్వాలని నేను ఇట్లాంటి పదాలు వాడుతున్నారు. ఏదైనా చిన్న వస్తువు ఆ యేసుప్రభుని తీసుకురావడానికి, ఆ యేసయ్య 6 అడుగుల ఆజానుబాహుడు. చరిత్రను చెప్తున్నా, ఆయన సుమారుగా 85 కేజీలు ఉంటాడంటండి.
నేను చదివిందాన్ని చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు, నాకు తెలియదండి, అపార్థం చేసుకోమాకండి. 85 కేజీలు ఉంటాడంటండి, 6 అడుగులు ఆజాను పాడు, 10,000లో సుందరుడు ప్రియులారా, ఆయన దేవుని కుమారుడు ప్రియులారా. ఆయన శరీరాన్ని వాళ్ళు పడుకొని ఉంటే తీసుకుని వెళ్తుంటే శబ్దం కాదా, అబద్ధం ఆడినా అతకాలి ప్రియులారా. ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన జీవితాన్ని, ఆయన పునరుత్థానాన్ని ఎవ్వరూ ఆపలేరు, అసత్యాలు కూడా ఆపలేవు ప్రియులకు దేవుని. ఈ రోజుల్లో కూడా కొంతమంది మాట్లాడొచ్చండి, చచ్చిపోయినోడు, సిలువ నుండి కాపాడుకోలేనటువంటి వాడు. వద్దు ప్రియులారా, విశ్వాసం, నమ్మకం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ రీతిగా ప్రియులారా యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా ప్రయత్నం చేశారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు సిలువలో మరణించి సమాధిలో 3 రోజులు ఉన్న తర్వాత ఆయన విజయాన్ని పొందాడు, జయాన్ని పొందాడు. దేని మీద విజయము, దేని మీద జయము ప్రియులారా? 4 ముఖ్యమైన విషయాలు. మొదటిగా ఆయన ప్రియులారా పాపం మీద జయాన్ని పొందాడు, పాపం మీద విజయాన్ని పొందాడు. వాక్యాన్ని చదువుకుంటే రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో పాపం యొక్క వేతనము మరణము. నిజమే, పాపం యొక్క వేతనము మరణమే. మరి మనందరం కూడా పాపం కారణంగా ఆ వేతనాన్ని పొందాల్సిందేనా? అవసరం లేదు అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? పాపం యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభువుకి యేసుక్రీస్తునందు శాశ్వతముగా మనకు లభించింది. ఎలాగా? ఆయన మరణించి 3వ నాడు జీవంతోటి లేవటం ద్వారా. ఇది మొదటి విజయం. పాపం మీద విజయాన్ని పొందాడు యేసయ్య మన కొరకే. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటే పిల్లారా ఈ రీతిగా రాయబడి ఉంటుంది. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపిగా చేశాను. ఎలయన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనట్లు చేశాను. యేసు ప్రభు ప్రియులారా సర్వేశ్వరుని గొర్రెపిల్లగా సకల మానవాళి యొక్క పాపాలని తన భుజాల మీద వేసుకొని తాను మరణం పాలై సమాధిలోనికి వెళ్ళి మరలా మృత్యుంజయుడు కావటం ద్వారా పాపాన్ని సమాధి చేశాడు, పాపం మీద విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు పొందిన మొదటి విజయం మనందరి కొరక ఏమిటి అంటే పాపము మీద విజయం ప్రియులారా. రెండవది ప్రియులారా మరణము మీద విజయం పొందాడు. వాక్యాన్ని చదువుకుంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం నుంచి మనం చదువుకుంటే ఈ విధంగా రాయబడి ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. 54వ వచనం, కనుక భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు, మరణించినది మరణింపని దానిని ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణమైనది. మృత్యు ఏమైందంట? నాశనం చేయబడి, మరణం పాలైపోయింది, విజయము సంపూర్ణమైనది అను పరిశుద్ధ గ్రంథ వాక్యము యథార్థమగును. ఓ మృత్యువా నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా బాధ కలిగింపగల నీ శక్తి ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, కానీ మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరణాన్ని చంపివేశాడు యేసు ప్రభు తన ఉత్థానము ద్వారా. మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు ప్రియులారా. రెండవ విజయం యేసు ప్రభు మొదటిగా పాపం మీద విజయాన్ని పొందితే, రెండవది మరణం మీద విజయాన్ని పొందాడు. పాపం మీద విజయాన్ని పొందితే ఆటోమేటిక్గా మరణం మీద విజయం పొందినట్లే. కొరింథీయులకు రాసినటువంటి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54 నుంచి 57 వరకు ఈ వాక్యాలు చాలా స్పష్టంగా ఉంటాయి. దయచేసి మీరు కూడా చదువుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను పిల్లారా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలలో దీనికి ఇంకా కొంచెం బలం చేకూరుతుంది పిల్లారా. హెబ్రీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 14-15 వచనాలు
ఒకసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు? తాను పుత్రులుగా పిలుచువారు రక్త మాంస పూరితులకు శరీరముల కలవారగుటచే తానును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమందు తానును భాగస్వామి అయ్యను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకును తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన మరణించి ఉత్థానుడయ్యాడు. జాగ్రత్తగా ఆలకించండి. మరణ భయం అండి. మరణ భయము చేత తమ జీవితాంతము బానిసత్వముగా, ఏ బానిసత్వము? పాపానికి బానిస, మరణానికి బానిసత్వము. మృత్యు భయము చేత తమ జీవితమంతయు పాపానికి మరణానికి బానిసత్వము గడిపినట్లు వారికి విడుదల ప్రసాదించుటకై ఆయన మరణించిన వారి నుంచి ఉత్థానుడయ్యాను. ఆయన మానవ మాతుడికి లోకానికి పుట్టిన ఆయన మన కొరకే మరణించాడు ప్రియులారా. రెండవ విజయము మరణము మీద విజయం ప్రియులారా. మొదటిది పాపం మీద అయితే రెండవది మరణం మీద విజయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనము కూడా యేసు ప్రభు యొక్క మరణము మీద విజయాన్ని గురించి మాట్లాడుతుంది పిల్లారా. ఏమంటుందండి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది పిల్లారా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి పైకి లేపెను. చాలా క్లియర్గా ఉంది వాక్యం అండి. మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరణ వేదనను తొలగించి ఆయన మృతులలో నుండి లేపబడెను. రెండవ విజయం దేని మీదండి? మరణము మీద. ఇక మూడవది ప్రియులారా, వీటన్నిటిని కూడా క్రోడీకరించితే యేసుప్రభు యొక్క విజయం సైతానుపై ఆయన విజయం ప్రియులారా. పరిపూర్ణ. సైతానుకు అధికారము లేదు. ఏదెను వనములో ప్రియులారా ఏవమ్మ ఆదాములు చేసినట్టు పాపము ద్వారా మానవుడనేటువంటి వాడు సాతానుకు బానిసగా మారిపోయాడు. అలనాడు ప్రారంభమైనటువంటి ఈ బానిసత్వము, సాతానిక అధికారము, సాతాని యొక్క చలాయింపు, సాతానిక పెత్తనం అనేటువంటిది యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా అంతమైపోతుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనములో పౌలు గారు దేవుడు ఏ రీతిగా ఈ సాతాను యొక్క ఆధిపత్యాన్ని తీసివేశాడు అనే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనము, ఆయన మహిమాన్విత శక్తి వలన లభించడి బలముతో మీరును బలవంతులు అయ్యెదరుగాక, అన్నిటినీ ఓర్పుతో సహింపుడు. ఆయన మహిమాన్విత శక్తితో లభించే బలముతో మీరు కూడా బలవంతులు కావాలి. దేనికోసం? చదువుకుందా పిల్లారా. ఏమంటున్నాడు ఇప్పుడు? 13వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చను. దేని మీద విజయం అంటండి? అంధకార శక్తి. అంధకార శక్తి ఎవరు? సైతానుడు ప్రియులారా. ఆయన మీద తన ప్రియపుత్రుడు అంటే యేసయ్య విజయాన్ని పొందాడు సాతాను మీద. తర్వాత హెబ్రీ పత్రిక 2:14 ఇప్పుడే మనం చదువుకున్నాం ప్రియులారా. కానీ దాన్ని మనం మరొకసారి చదువుకోవాలి. చాలా బలమైనటువంటి భావగర్భితమైనటువంటి వాక్యం, చాలా చాలా బలమైన వాక్యం. హెబ్రీ పత్రిక 2:14, తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపురితులకు శరీరములు కలవారగుటచ్చే తానును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమందు తానును భాగస్వామి అయ్యను. ఎందుకోసం? జాగ్రత్తగా వినండి. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకై. ఎవరు నాశనం చేయటం కొరకు? సాతానుని నాశనము చేయటం కొరకు. ఎవరు నాశనమయ్యారు ఈ రోజున? సాతానుడు నాశనమయ్యాడు యేసు ప్రభు ఉత్థానము ద్వారా. సాతానుడు అపజయం పాలయ్యాడు ఈ రోజున. సాతానుడు మృత్యువు పాల. సాతానికి అధికారం లేదు మన మీద ఇంకే ఎట్టి పరిస్థితుల్లో కూడా.
కారణం ఏమిటి అంటే యేసయ్య సాతాను మీద, సాతాను సామ్రాజ్యం మీద, సాతాను కుక్కటి వేళ్లతో పీకి బయట పెకిలించి వేశాడు. కాబట్టి ఈ రోజున ప్రియులారా యేసయ్య పాపం మీద, మరణం మీద, సైతాను మీద విజయాన్ని సాధిస్తున్నాడు. చివరిగా 4వ అంశం ఏమిటి అంటే ఆ విజయం తన ఒక్కడి కోసం మాత్రమే కాదు, మనందరి కోసం అని తెచ్చాడు. He has obtained the salvation and victory not only for himself but for all of us. మనందరి కోసం అండి. కాబట్టి పిల్లారా రోమపత్రికలో 6వ అధ్యాయం 5వ వచనం ఏమంటుందంటే ఆయనతో మనం మరణించినట్లయితే ఆయనతో ఉత్థానులమగుతాము. యోహాను 11:25లో నా యందు విశ్వాసం ఉంచి మరణించినటువంటి వాడు మరణించినను మరలా లేపబడతాడు, నిత్య జీవితాన్ని పొందుకుంటాడు. పౌలు గారు ఏమంటారు? తన మరణాన్ని గురించి మాట్లాడుతూ తన చావు దగ్గరైనప్పుడు పౌలు గారు ఏమంటాడు పిల్లారా? చాలా స్పష్టంగా తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం, నేను మంచి పోరాటమును పోరాడితని, పరుగుమందమును ముగించితని, విశ్వాసము నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి గల రాజు నీతి కిరీటమును ఆ రోజు నాకు ప్రసాదించను. నాకు మాత్రమే కాదు, ఈ విజయం యేసయ్య కొరకు మాత్రమే కాదు, పౌలు గారి కొరకు మాత్రమే కాదు, నాకు మాత్రమే కాదు, ఆయన దర్శనం కొరకై ప్రేమతో వేచి ఉన్న వారికి అందరికీ ఆయన దానిని అనుగ్రహించును. ఈ విజయం మనందరికీ ప్రసాదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మన మీద ఇంకా పాపానికి కానీ, మరణానికి కానీ, సాతానుకు కానీ అధికారం లేదు. కారణం నీ దేవుడు నా దేవుడు, నీ ప్రభువు నా ప్రభు అయిన యేసయ్య మరణాన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, సాతాను కోరలను పీకివేశాడు, మరణపు ముళ్ళును విరిచివేశాడు. నీవు నేను సంతోషించాలి, ఆనందించాలి, పరవశించి దేవునికి కీర్తనలు పాడాలి. ఆ యేసయ్య ఉత్థానుడవుతున్నట్టు మరణాన్ని గెలుస్తున్నటువంటి, సమాధి నుండి బయటికి వస్తున్నటువంటి వెలుగుపుత్రుడు, దగదగ మెరుస్తున్నటువంటి ఆ జీవితేస్తునికి ప్రియులారా కీర్తనలతో, హల్లెలూయా గీతాలతో ఆయనకి స్తోత్ర గీతాలు పాడాలి. ఒకనాడు నీవు నేను కూడా దర్శన గ్రంథం 7వ అధ్యాయంలో పలికినట్లుగా ప్రియులారా ఆయన రక్తముతో కడగబడి తెల్లని వస్త్రాలుగా పొందుకొని ఆయన నామాన్ని ఆయన సింహాసనము చుట్టూ చేరి స్తుతి, మహిమ, ఘనత, ప్రాము ఎల్లవెల్ల సదాకాలము ఆ సజీవుడైన గొర్రెపిల్లకి, దేవుని గొర్రెపిల్లకి చెల్లునుగాక అని ఆ మోక్ష భాగ్యములో ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రభువుని వేడుకుందాం. యేసయ్యా, ఈరోజు మేము సంతోషించదగిన రోజు, నీకు స్తోత్రాలు, స్తోత్ర గీతాలు పాడేట రోజు. మీకు వందనాలు ప్రభువా. ఆ శతాధిపతి పలికినట్లుగా, పిలాతుని యొక్క భార్యతో పలికినట్లుగా, అమ్మా ఆయన ఇంకెవ్వరూ ఆపలేరమ్మా, యూదులు కానీ రోమనులు కానీ ఆయన బంధించలేరమ్మా. ఆయన ఇప్పటికే ఉత్థానమైనటువంటి శరీరముతో లోకములో ఆయన సంచరిస్తూనే ఉన్నాడు, సువార్తను బోధిస్తూనే ఉన్నాడు. ఆయనను ఆపలేరమ్మా, ఆయన సజీవుడమ్మా అని పలికాడు. అవును ప్రియులారా, మన దేవుడు సజీవుడు. మన దేవుడు మరణాన్ని, పాపాన్ని, సైతానును గెలిచినటువంటి వాడు. నీవు నేను కూడా ఆయనను పోలినట్లుగా ఉండగలగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ సజీవుడైనటువంటి ఉత్థాన క్రీస్తు యొక్క శాంతి, సమాధానం మనకి, మన కుటుంబాలకి, మీ బిడ్డలందరికీ సమృద్ధిగా ఉండాలని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున నీవు మరణించి 3వ నాడు సజీవుడవై లేచి నీవు నిజదేవుడు అని నిరూపించుకున్నావు తండ్రి. సాతానిక రాజ్యాన్ని కూల్చివేసావు తండ్రి. సాతానుకు మా మీద ఇంకెటువంటి అధికారం లేదని నిరూపించావు తండ్రి. అయితే నీవు సిలువ ద్వారా, మరణము ద్వారా, ఉత్థానము ద్వారా తెచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని మేము పొందుకోవాలి అంటే నిన్ను విశ్వసించాలి, నీ వాక్యాలు విశ్వసించాలి, నీ వాక్యానుసారముగా మేము జీవించాలి. అటువంటి కృపా, ధన్యత, శక్తిని మాకు దయచేయి తండ్రి. అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా ఈనాడు ఎంతో ఆశతో ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించు. వారి కుటుంబాలను దీవించండి నాయన. ముఖ్యంగా
మా కోసం ప్రార్థించండి స్వామి అని నాతో ఏకీభవించి వారి తలంపుల ద్వారా అడుగుతున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారిని కూడా దీవించండి, నా వారి తలంపులను దీవించండి. ప్రభు, ఆ క్రైస్తవ బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నా. మేమందరము కూడా నీ ఉత్థాన బిడ్డలుగా, సైతానుపై విజయం సాధించిన బిడ్డలుగా మమ్ము దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. ముఖ్యంగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి ప్రభువా. నీ ఉత్థానమైనటువంటి ఆ వెలుగుతో వారిని నింపండి తండ్రి. కుటుంబాల్లో శాంతి సమాధానం అంటూ వారికి వెలుగునివ్వండి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి వారికి మంచి మార్కులతో పాస్ అయ్యే దీవెనలు ఇవ్వండి. ఇంటర్మీడియట్ వివిధ పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి తండ్రి. మా కొరకు ప్రార్థన చేయమని ఉద్దేశాలతో ముందుకు వచ్చిన బిడ్డలందరినీ దీవించమని మా ప్రభు అయిన ఉత్థాన క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.